హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఇవాళ మార్నింగ్ మన మార్కెట్ అంతలా గ్యాప్ డౌన్ అవడానికి ప్రధానమైన కారణం మీకు తెలిసే ఉంటుంది. హెడ్లైన్స్ లో ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేశారు. ఎక్కడెక్కడ దాడి చేశారు? న్యూక్లియర్ సైట్స్ మీద, సైంటిస్టుల మీద, మిలిటరీ లీడర్స్ మీద కూడా దాడి చేశారు. మరి నిజంగా వాళ్ళ న్యూక్లియర్ స్థావరాల మీద అటాక్ చేసి సక్సెస్ అయ్యారా ఇజ్రాయెల్ వాళ్ళు అంటే? ఐఏఈఏ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అలాంటిది ఏమీ లేదని, వాటి న్యూక్లియర్ స్థావరాలకు ఎటువంటి ఇంపాక్ట్ కానీ జరగలేదని, బికాస్ అక్కడ రేడియేషన్ స్పైకే లేదని ఎలా ఐఏఈఏ వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ న్యూక్లియర్ రిలేటెడ్ గా ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే ఇరాన్ కి కలగలేదు. మరి దీనికి ఇరాన్ కామ్ గా ఉంటుందా? ఉండదు. ఇరాన్ ఏం చేయడానికి పాసిబిలిటీ ఉంది అండ్ అలా చేసే వాటిల్లో వన్ ఆఫ్ ద ఆప్షన్ ఇరాన్ కుంటున్నది ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేయడం. నాకు తెలిసినంత వరకు 7 సందర్భాల్లో గతంలో మల్టిపుల్ సినారియోస్ లో అదేంటో కూడా మాట్లాడుకుందాం. ఈ క్లోజ్ చేస్తాం ని ఇరాన్ భయపెట్టిందే కానీ ఇప్పటి వరకు క్లోజ్ చేయలేదు. ఎందుకంటే అలా చేస్తే ఇరాన్ కి నష్టమే, బట్ దాంతో పాటు గ్లోబల్ ఉంటున్న చాలా కంట్రీస్ కి, యుఎస్ కి, చైనాకి, ఈవెన్ ఇండియా కూడా నష్టమే. ఎందుకంటే అలా క్లోజ్ చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ $130, $150 పర్ బ్యారెల్ కు వెళ్ళిపోతుందనేలా మార్కెట్ లో అంచనాలు ఉన్నాయి. ఇవాళ కూడా దాని రిలేటెడ్ గానే డిస్కషన్ మొత్తం. అలా జరిగితే ఇండియా రిలేటెడ్ గా నష్టం ఉంటుంది. అది ఎలా ఉంటుందో కూడా మాట్లాడుకుందాం. బట్ ప్రతి దాంట్లోనూ ఆపర్చునిటీ ఉంటుంది కదా. క్రూడ్ ఆయిల్ అమాంతం అలా పెరిగితే ఏదో కొన్ని స్టాక్స్ కి లాభమే ఉంటుంది కదా. ఆ స్టాక్స్ ఏంటి? ఈ పాయింట్ లో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది. ఆ స్టాక్స్ ఏంటి? క్రూడ్ ఆయిల్ బాగా పెరిగితే ఏ స్టాక్స్ కి లాభం అండ్ అలాగే నష్టం, ఏ స్టాక్స్ కి నష్టం కూడా మనం తెలుసుకుంటూ ఈ ఎంటైర్ సినారియోలో ఇరాన్ ఏం చేయడానికి, తిరిగి ఏం ప్రతిఘటించడానికి ఛాన్స్ ఉంది, దానికి మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, అసలు ఎందుకు ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తున్నారు, ఏ అప్డేట్ లేకుండా, ఏ రీజన్ లేకుండా ఇరాన్ మీద సడన్ గా ఎందుకు ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఇంక్లూడింగ్ యుఎస్ రిలేటెడ్ గా రెస్పాన్స్ అండ్ ఇండియాతో ఇరాన్ కుంటున్న రిలేషన్స్, వీటన్నిటిని కూడా మనం మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకోబోతున్నా. సరే, ఇంతకీ నేను పర్సనల్ గా ఓవర్ నైట్ లో ఇలా వీళ్ళు అటాక్ చేస్తారని అనుకున్నాను అంటే, అటాక్ చేస్తారని మార్కెట్ లో ఉంటున్న అప్డేట్స్ గురించి మీతో చెప్పాను, కానీ నేను పర్సనల్ గా ఇజ్రాయెల్ వాళ్ళు అంత సడన్ గా అటాక్ చేస్తారని అనుకోలేదు. బట్ నాకు తెలిసి వాళ్ళని అంతలా మూవ్ చేయడానికి నిన్నటి వీడియోలో కూడా దీన్ని మెన్షన్ చేసి ఇది హైలైట్ గా మాట్లాడుకున్నా. యుఎన్ న్యూక్లియర్ వాచ్ డాగ్ అయిన ఐఏఈఏ వాళ్ళు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఇరాన్ ని పాయింట్ అవుట్ చేస్తూ యురేనియం ట్రేసెస్ మాకు కనబడుతున్నాయి, మీరు ఏదైతే రూల్స్ ని పాటించాలా రూల్స్ ని పాటించట్లేదనేలా ఇరాన్ కి అలర్ట్ నైతే ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి ఇజ్రాయెల్ దాడికి సంబంధం ఏంటి? జస్ట్ ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ లేనిది యుఎస్ వాళ్ళు వెళ్లి ఇరాన్ తో న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా మాట్లాడుతున్నారని గతంలో చాలా న్యూస్ వీడియోస్ లో మాట్లాడుకున్నామా? అదే నిన్నటి అండ్ మొన్నటి వీడియోలో కూడా యుఎస్ వెళ్లి మాట్లాడుతుందని కాను ట్రంప్ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో తనకు సంతృప్తి చెందేలా, అవుట్కమ్ లేదనేలా యుఎస్ సైడ్ నుంచి అప్డేట్స్ ని మనం విన్నామా? సో న్యూక్లియర్ డీల్ అంటే ఇరాన్ చేతిలో ఉంటున్న న్యూక్లియర్ అణు ఆయుధాలని కంట్రోల్ చేయడానికి యుఎస్ ప్రయత్నిస్తూ ఫెయిల్ అవుతుందనేలా మనకి రీసెంట్ టైమ్స్ లో అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు న్యూక్లియర్ వాచ్ డాగ్ యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన ఐఏఈఏ వాళ్ళు, మీరు లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు, న్యూక్లియర్ యాక్టివిటీ పరిధులకు మించి మాకు కనిపిస్తుంది, ఇలా అయితే శాంక్షన్స్ తప్పవనేలా మనకి ఇండైరెక్ట్ వార్నింగ్స్ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఇరాన్ కి వెళ్తూ ఉండడం. ఇజ్రాయెల్ కి ఒకటి క్లారిటీ వచ్చేసింది, ఇరాన్ వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనం ఇప్పుడు చేతులు ముడుచుకొని కూర్చొని ఉంటే రేపో మాపో ఆ అణ్వాయుధాలు, ఆ న్యూక్లియర్ వెపన్స్ మనల్నే దాడి చేస్తాయి, మనల్నే పాయింట్ అవుట్ చేస్తాయి. ఒకరొచ్చి కొట్టే ముందే మనమే కొడితే అట్లీస్ట్ ఎంతో కొంత ప్రొటెక్షన్ మనం పొందొచ్చు. వాళ్ళు కొట్టాక మనం కొట్టే ఛాన్స్ కి ఆల్రెడీ మనకి డ్యామేజ్ జరుగుంటుంది కాబట్టి మనం రియాక్ట్ అవ్వడమే కానీ ప్రొటెక్ట్ అవ్వడం ఉండదని ఏ లెవెల్లో దాడి చేశారో చూడండి. ఇక్కడ మీకు ఇల్లు కనిపిస్తుందా? చూడండి, చుట్టుపక్కలంతా లైట్స్ ఉన్నాయి అపార్ట్మెంట్ లో, కానీ ఒకే ఒక్క దగ్గర మాత్రమే మిసైల్ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? 2000 కిలోమీటర్ల దూరంలోంచి. ఎవరి మీదకి వచ్చింది అనుకున్నారు? ఇరాన్ కి సంబంధించిన రెవల్యూషనరీ గార్డ్ కమాండర్ అయిన హుసైన్ మీదకి. ఈవెన్ దీన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా అఫీషియల్ గా డిక్లేర్ చేశాయి. కాబట్టి చెప్పాను స్టార్టింగ్ లోనే, ఇరాన్ కి సంబంధించి ఇజ్రాయెల్ వాళ్ళు టార్గెట్ చేసింది కేవలం న్యూక్లియర్ సైట్స్ కాదు, వాళ్ళకి సంబంధించిన సైంటిస్టులని, మిలిటరీ వాళ్ళని మొత్తాన్ని ఒకేసారిగా టార్గెట్ చేసి కోలుకోలేని విధంగా ఇజ్రాయెల్ దెబ్బ కొట్టేస్తే ఇరాన్ ని, అది కూడా ఒకేసారి, దెన్ ఇరాన్ ఒక రెస్పాన్స్ కొంత వీక్ గా ఉంటుంది అనేది ఇజ్రాయెల్ ఒక ఒపీనియన్. రైట్ కూడా ఉండొచ్చు, బట్ ప్రాబ్లం అంతా ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతుందని. అందులో ఫస్ట్ ఇరాన్ చేయగలిగేది ఏంటంటే, ఇరాన్ కి సంబంధించి ఉంటున్న అంటే వాళ్ళ స్థావరాల్లో, వాళ్ళ భూభాగాల్లో ఉంటున్న యుఎస్ కి సంబంధించిన మిలిటరీ వాళ్ళ మీద దాడి చేయడం. కాబట్టి యుఎస్ వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పేశారు? ఇజ్రాయెల్ దాడి వెంటనే యుఎస్ వాళ్ళు, వైట్ హౌస్ వాళ్ళు ఒక అప్డేట్ ని చేశారనమాట. ఏమనంటే, మేము ఇజ్రాయెల్ ని ఆపాలనే ప్రయత్నించాం, కానీ ఇజ్రాయెల్ ఆగలేదు, మాకు చెప్పకుండానే దాడి చేశారు, ఇది అసలు ట్రంప్ కి ఇష్టం లేదు, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడం ట్రంప్ కి ఇష్టమే లేదు, మేము ఎటువంటి పోర్షన్ లోనూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, ఏదైతే వచ్చాయో మిసైల్స్ అండ్ ఏదైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో వాటి వేటిల్లోనూ యుఎస్ కి భాగం లేదు, అయిపోయాకే మాకు తెలిసింది. కాబట్టి చెప్తున్నాం ఇరాన్ కి, మా మీద, మా మిలిటరీ పర్సన్స్ మీద దాడి చేయకండి. అంటే ఇండైరెక్ట్ గా దాడి చేస్తే బాగోదు, బట్ ఎందుకంటే మేము ఇన్వాల్వ్ అవ్వలేదు, మా మీద దాడి చేయకండి అని యుఎస్ వాళ్ళు క్లియర్ గా స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఇరాన్ కి ఒకవేళ కొంత ఇరిటేషన్ వచ్చి ఎవరి మీద ఒకరి మీద దాడి చేయాలంటే ఈజీ టార్గెట్ యుఎస్ వాళ్ళకి
సంబంధించిన అఫీషియల్స్, మిలిటరీ అఫీషియల్స్ వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం ఇరాన్ చేసిందంటే మాత్రం దీనికి యుఎస్ ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ యుఎస్ అయితే క్లియర్ గా మా చేతులు క్లీన్ గా ఉన్నాయి, మేము ఈ దాంట్లో ఈ మొత్తం ప్లాన్ లో ఎక్కడ భాగస్వామ్యం కాదు అనేలా క్లియర్ గా యుఎస్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఇరాన్ చేయగలిగింది ఇజ్రాయెల్ మీద దాడి చేయడం. డెఫినెట్లీ చేస్తారు. ఈవెన్ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, మా మీద దాడికి వస్తున్నారు, వాళ్ళ డ్రోన్స్ మా మీదకి వస్తున్నాయి, మేము వాటిని ఎదుర్కొంటాం, ఖచ్చితంగా మాకు తెలుసు రెస్పాన్స్ ఏమొస్తుందో, ఆ రెస్పాన్స్ మేము ప్రిపేర్డ్ గా ఉన్నాం. ఇది ఇజ్రాయెల్ వాళ్ళ వాదన. ఇజ్రాయెల్ మీద దాడులు పెద్ద కొత్తవేం కాదు, ఎప్పటి నుంచో పడుతున్నాయి, వాళ్ళు దాన్ని ఎదుర్కోగలుగుతున్నారు. కానీ ఇక్కడ పాయింట్ అంతా మమ్మల్ని ఇలా కార్నర్ చేస్తారా అని యుఎస్ ని కష్టపెట్టడానికి అండ్ గ్లోబల్ గా వాళ్ళ పవర్ ఏంటో చూపించడానికి ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కానీ బ్లాక్ చేసే ప్రయత్నం ఇరాన్ కానీ చేసిందంటే ఒక బిగ్ డిజాస్టర్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఏర్పడుతుంది. ఎందుకో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూసారంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇక్కడ ఉంది చూసారా, ఒక చిన్న నెక్ లాగా, ఇది పర్షియన్ గల్ఫ్ ని ఇండియన్ ఓషన్ కి కనెక్ట్ చేస్తుంది. పర్షియన్ గల్ఫ్ దగ్గర మీరు గమనించారంటే ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాన్ వీటన్నిటికి సంబంధించి ఇదే సప్లై యూనిట్ అని. వీటన్నిటికి సంబంధించి ఒకవేళ క్రూడ్ ఆయిల్ బయటికి వెళ్ళాలంటే ఇదే ఏరియా. సౌదీ వాళ్ళు త్రూ పైప్ లైన్స్ కూడా సప్లై చేయగలరేమో, కానీ అది కొంత మేరకే. మెజారిటీ ఆఫ్ క్రూడ్ ఆయిల్ బయటికి వెళ్ళాలంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ నెక్ ఏరియాని దాటుకొనే వెళ్ళాలి. అండ్ అలా వెళ్ళనీయకుండా ఆపే ఒక అవకాశం ఇరాన్ దగ్గర ఉంది. కాబట్టే గతంలో చాలా సార్లు ఈ హార్మోజ్ ని, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని షట్ చేస్తాననేలా ఇరాన్ వాళ్ళు భయపెట్టారు. ఎప్పుడెప్పుడు 1980s నుంచి కథ మొదలవుతుంది. ట్యాంకర్ వార్ జరిగింది ఇరాన్ కి, ఇరాక్ కి మధ్యలో. అప్పుడు కూడా మేము ఇది మూసేస్తాం మీరు కానీ యుద్ధం ఆపకపోతే అని ఇరాక్ ని భయపెట్టే ప్రయత్నం చేశారు, అక్కడ మూయలేదు. మళ్ళీ యుఏఈ తో గొడవలు వచ్చాయన్నమాట, అక్కడ మూసేస్తానని భయపెట్టారు, అక్కడ మూయలేదు. అది 1990s లో. మళ్ళీ 2007 to 2018 బిట్వీన్ లో కూడా యుఎస్ వార్ షిప్స్ తో వీళ్ళకి ఇష్యూ వచ్చింది, అప్పుడు మూసేస్తా అన్నారు, మూయలేదు. మళ్ళీ 2008 లో కూడా యుఎస్ అటాక్ చేసినప్పుడు మళ్ళీ మూసేస్తానంటున్నా సరే ఇలా భయపెడుతూ వచ్చారు, కానీ ఎక్కడ అలా జరగలేదు. అండ్ 2012, 18, 19 ఈ సందర్భాల్లో కూడా యుఎస్ వాళ్ళు, యూరోపియన్ యూనియన్ వాళ్ళు వీళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తున్నప్పుడు కూడా అది క్లోజ్ చేసే ప్రయత్నం వీళ్ళు చేయలేదు. కానీ జస్ట్ 21 మైల్స్ విడ్త్ ఉంటున్న ఈ ఒక ఏరియా ఎంతో వాల్యుబుల్ క్రూడ్ ఆయిల్ పరంగా. 30% ఆఫ్ ఓషన్ రిలేటెడ్ గా మూవ్ అవుతున్న 30% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని కంట్రోల్ చేసేది ఇదే. గ్లోబల్ గా ఉంటున్న ఎల్ఎన్జీ ని 20% దగ్గరగా కంట్రోల్ చేయగలిగేది ఇదే. ఇది కానీ మూత పడిందంటే మాత్రం క్రూడ్ ఆయిల్ సప్లై అమాంతం పడిపోతుంది, క్రూడ్ ఆయిల్ భారీగా పెరిగే అవకాశం ఉంది. మరి ఇరాన్ డెఫినెట్లీ అలా చేస్తుంది కదా అంటే మీకు రావాల్సిన క్వశ్చన్, గతంలో అన్నిసార్లు భయపెట్టింది కానీ ఒక్కసారి కూడా ఎందుకు చేయలేదు? ఇది ఎలా ఉంటుందంటే, మీరు నాకు రైస్ అమ్ముతున్నారు, ఆ ఊర్లో మీరు ఒక్కరే రైస్ అమ్ముతున్నారు అనుకుందాం, ఇంకొకరు ఎవరు లేరు, నేను కొంటే మీ దగ్గర నుంచే కొనాలి, మీకు నాకు గొడవ జరిగి మీరు నాకు రైస్ అమ్మలేదు అనుకోండి, డెఫినెట్లీ నేను సఫర్ అవుతాను. అట్ ద సేమ్ టైం మీరు రైస్ ఒక్కటే తిని ఉండలేరు కదా, మీకు కూరలు కావాలి, బట్టలు కావాలి, ఇంకేదైనా కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, అది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు నాకు రైస్ అమ్మినప్పుడే వస్తుంది. సో మీరు నన్ను డ్యామేజ్ చేద్దామని రైస్ ని నాకు అమ్మకుండా అది మూసేశారంటే, మీ దగ్గర ఉంటున్న గేట్ ని మూసేశారంటే నేను సఫర్ అవుతాను కరెక్టే, మరి మీకు డబ్బులు రాదు కదా, మీరు ఎదగాలి కదా, మీ ఎకానమీ దెబ్బతింటుంది, ఐ మీన్ మీ ఫ్యామిలీకి సంబంధించిన ఇన్కమ్ తగ్గిపోతుంది కదా. అలానే అక్కడ ఇరాన్ కూడా అది మూసేస్తే మిగిలిన వాళ్ళు ఇంపాక్ట్ అవుతారు కరెక్టే, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ మొత్తం అంతా ఇంపాక్ట్ అవుతుంది కరెక్టే, బట్ ఇరాన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. అండ్ వాళ్ళ డియర్ ఫ్రెండ్ అయిన చైనా రిలేటెడ్ గా కూడా సప్లై ఇక్కడి నుంచి ఇంపాక్ట్ అయిపోతుంది. యుఎస్ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుతారు. అండ్ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ ప్రమేయం లేకుండా, జీసీసీ వాళ్ళ ఆమోదం లేకుండా ఇలా జరిగితే ఇది ప్రతిగతిస్తున్నట్టే వాళ్ళు తీసుకుంటే, వాళ్ళ దగ్గర నుంచి శాంక్షన్స్ పడ్డాయంటే ఇరాన్ ఇంకాస్త చిక్కుల్లోకి వెళ్ళిపోతుంది. సో వీటన్నిటిని ఆలోచించుకునే గతంలో ఎప్పుడు ఇరాన్ ఇలాంటి స్టెప్స్ అయితే తీసుకోలేదు అండ్ తీసుకోదనే అనుకుందాం. పర్సనలీ నేనేంటంటే, అందరికి బ్రెయిన్స్ ఉన్నాయి, ఏఐ తో ఇంతలా స్ట్రాంగ్ గా డిజిటల్ గా మూవ్ అవుతున్న వరల్డ్ లో కూడా ప్రతీకారాలు పగలు మైండ్ లో పెట్టుకొని వీళ్ళని అలా చేయాలి, వీళ్ళని ఇలా చేయాలి అనుకొని మూవ్ అవ్వర్లే, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారులే అని అనుకుంటాను. కానీ చాలా సార్లు నేను రాంగ్ అయ్యాను. ఈసారి కూడా అంతే. ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీదకి, ఇరాన్ వాళ్ళు ఇంకా ఇజ్రాయెల్ మీద హేట్రేట్ తో ఇలాంటి ఇష్యూని ఇంకా స్ట్రెంగ్తన్ చేసుకుంటారని అయితే నేను అనుకోవట్లేదు. ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డైల్యూట్ అవుతుందనే మనసులో అనుకుంటున్నాను. బట్ నేను అనుకునేది ఏముంది, ఓవర్ నైట్ లో ఇరాన్ వాళ్ళు యుద్ధం చేయడం, లేకపోతే ఇరాన్ వాళ్ళు ఇది నేను క్లోజ్ చేస్తున్నామని ఇంకొక మాట చెప్తే చాలు క్రూడ్ ఆయిల్ అమాంతంగా పెరగడం, మార్కెట్స్ రిలేటెడ్ గా డెఫినెట్లీ మనం సెల్ ఆఫ్ చూడడం అయితే జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ రిలేటెడ్ గా ఇరాన్ ఒక కాన్ఫ్లిక్ట్ కమింగ్ టైమ్స్ లో రైజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందేమో, క్వశ్చన్ మార్క్. నాకైతే క్లారిటీ లేదు, నేను ఖచ్చితంగా జరుగుతుందని అయితే అనుకోవట్లేదు, ఓపెన్ గా ఫ్రాంక్ గా చెప్తున్నాను. మార్కెట్ ఎలాగో బాగా స్ట్రెచ్ అయింది కదా, ఈ ట్రంప్ కూడా చేస్తున్న డిస్కషన్ అంత ఫలించట్లేదు. ఇజ్రాయెల్ ఒకవేళ థ్రెటన్ గా ఫీల్ అయితే స్టేట్మెంట్స్ ఏదైనా చేస్తుందేమో అనుకున్నాను. మేము యుద్ధం చేస్తాం, మేము దాడి చేస్తాం, ఈ స్టేట్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ డైరెక్ట్ గా అటాకే చేస్తారని ఎలా నేనైతే అనుకోలేదు. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో ప్రాఫిట్ ని కొంత బుక్ చేసుకోండి, 10 to 20%. కొంత పోర్ట్ఫోలియో లెవెల్ లో క్యాష్ ని మెయింటైన్ చేయండి. మార్కెట్ లో ఛాన్సులు బోల్డ్ ఉంటాయి, ఓవర్ నైట్ లో వచ్చే అప్డేట్స్ తో కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందనేలా క్యాష్ గురించి మాట్లాడాను. సో మరి పడిపోయిందా మార్కెట్, ఇంకెంతకు మించి వెళ్ళదా అంటే నేను చెప్పాను కదా, వాళ్ళని ఏదైనా చేసుకోమనండి. ఇజ్రాయెల్ ఇరాన్ రిలేటెడ్ గా వాళ్ళ పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఏ లెవెల్ కి వెళ్ళినా పర్లేదు, కానీ ఈ సౌదీ, ఇరాక్, కువైట్, యుఏఈ వీళ్ళందరి నుంచి వస్తున్న
క్రూడ్ ఆయిల్ ని వీళ్ళు ఆపాలని ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఆపే ప్రయత్నం ఇరాన్ చేయనంత వరకు, అలా చేస్తే వాళ్ళకేం ఇంపాక్ట్ ఉంటుందో కూడా చెప్పాను, బట్ అలా చేయనంత వరకు ఆబ్వియస్లీ మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా జరిగితే మాత్రం 3-4 నెలలు ఈ క్రూడ్ ఆయిల్ గేమ్ తో మార్కెట్ ఇంపాక్ట్ అవుతూ మనం కొంత వొలటిలిటీని మార్కెట్ లో చూడడానికి ప్రిపేర్డ్ గా ఉండాలి. బట్ ఫ్రెండ్స్, ఎక్కడో మిడిల్ ఈస్ట్ ఇంకక్కడెక్కడో జరుగుతుంటే క్రూడ్ ఆయిల్ రియాక్ట్ అయితే మళ్ళీ అది తిరిగి తన స్థానానికి వస్తే, క్రూడ్ ఆయిల్ తన స్థానానికి వస్తే, ఈ లోపు మన ఇండియా రిలేటెడ్ గా ఎకానమీ స్ట్రాంగ్ అవుతూ కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తూ కూడా స్టాక్ ప్రైజెస్ పడితే మళ్ళీ క్రూడ్ ఆయిల్ దాని ప్లేస్ కి అది వెళ్ళిపోయినప్పుడు మన మార్కెట్స్ ఇంకెంత స్ట్రాంగ్ గా రికవర్ అవ్వాలి. నెక్స్ట్ వస్తున్న అవుట్కమ్ గురించి ఆలోచించండి. ఈ టెంపరరీ ఈవెంట్ మీకు ఇస్తున్న అవకాశం కొనుక్కోవడానికి, కొనుక్కోగలిగితే కొనుక్కుందాం, లేదు మన దగ్గర ఆల్రెడీ డబ్బులంతా ఫుల్ ఇన్వెస్టెడ్ గా ఉంది, వెయిట్ చేద్దాం. మరి ఇప్పుడు వీళ్ళు ఇది క్లోజ్ చేస్తే భారీగా పడుతుంది అంటున్నారు 3-4 నెలలు, కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చేస్తాను అంటే, వాళ్ళు అలా చేయకపోతే ఓవర్ నైట్ లో ట్రంప్ గతంలో చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, నేను పెద్ద పెద్ద యుద్ధాలను ఆపాను, ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం నేనే ఆపాను అంటున్నాడు. అలానే తను కూడా ఇప్పుడు బయటకు వచ్చి మొత్తం యుద్ధం ఆపేశాననేలా, ఇరాన్ తో ఇజ్రాయెల్ తో మాట్లాడేశాననేలా స్టేట్మెంట్స్ చేస్తే, కాబట్టి మన కంట్రోల్లో ఏముందో అది మాత్రం ఆలోచించండి. మార్కెట్ పడుతుందా తెలీదు, పెరుగుతుందా మనకు తెలీదు షార్ట్ టర్మ్ లో, కానీ లాంగ్ టర్మ్ లో పెరగడానికి ఎందుకు ఛాన్స్ ఉందనే దాని రిలేటెడ్ గా మాత్రం క్లారిటీ మనకుంది. నిన్నటి వీడియోలో కూడా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. స్ట్రాంగ్లీ సజెస్ట్ నిన్న ఈ డేటాని మాత్రం మిస్ అవ్వకండి. ఎంత పర్సన్ సిఏజిఆర్ తో నిఫ్టీ 500 కి సంబంధించిన కార్పొరేట్ ఎర్నింగ్స్ గ్రో అవుతున్నాయి రీసెంట్ టైమ్స్ లో, మీకు ఈ బార్ గ్రాఫ్ ని బట్టి అర్థం కావాలి మన కార్పొరేట్ కంపెనీస్ ఎలా గ్రో అవుతున్నాయని. కార్పొరేట్ కంపెనీస్ గ్రో అవుతుంటే ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది అనుకుంటే, రెండింటికి సింక్ ఉంటుంటే మనం పెట్టిన స్టాక్స్ ఎందుకు గ్రో, మీకు ఇది అర్థం కావాలి. మార్కెట్ ఫాల్ లో కంగారు పడకూడదని నేను నిన్నటి వీడియోలో ఈ డేటాని షేర్ చేశాను. ఎవరైనా చూడనట్లయితే నిన్నటి వీడియో ఆల్మోస్ట్ 10 మినిట్స్ దగ్గర నుంచి ప్లే చేశారంటే ఈ డేటా ఫ్యూ మినిట్స్ లో మీకు క్లారిటీ వచ్చేలా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి మిస్ అవ్వద్దు. బట్ ఇది వర్స్ట్ టైమింగ్. ఇది కానీ లేకపోతుంటే అట్లీస్ట్ జూన్ 18th జరిగే ఫెడ్ మీటింగ్ లో కానీ ఏదైనా పాజిటివ్ కామెంట్స్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ అయినా ఉండేవేమో, కానీ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పెరిగితే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా అని తన స్టేట్మెంట్స్ నుంచి పెద్ద పాజిటివిటీని ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా ప్రెసెంట్ ఉంటున్న ఈవెంట్ అయితే టర్న్ చేస్తుంది. బట్ స్టిల్ ఇంకా 5 రోజులు ఉంది కదా, ఈ లోపు వీళ్ళిద్దరి మధ్యలో ఉంటున్న ఈవెంట్ సమసిపోయింది, క్రూడ్ ఆయిల్ మళ్ళీ కొంత డిప్ అయిపోయింది అనేలా మనకు అప్డేట్స్ వచ్చాయనుకోండి, దెన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఉంటున్న మెయిన్ ఈవెంట్ అయితే జూన్ 18th ఉండబోతున్న ఫెడ్ ఒక అవుట్కమ్. మరి చూడాలి FIS ఎలా టర్న్ అవుతారు ఇవాళ అని. ఆల్రెడీ క్యాష్ మార్కెట్ లో నిన్న సెల్లింగ్ లోనే ఉన్నారు, అండ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో కూడా ఆల్మోస్ట్ 80% నెట్ షార్ట్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఏ స్టాక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇది మాట్లాడుకునే ముందు తెలిసిందే కదా, వార్ జరుగుతుందంటే గోల్డ్ పెరిగిపోతుంది. ఇది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా లింక్ ఉంటున్నది కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరిగింది, ఈక్విటీ మార్కెట్స్ పడ్డాయి. ఇది కామన్ సెట్, ఇది ప్రతిసారి రిపీట్ అయ్యేదే. పర్సనలీ మార్కెట్స్, స్టాక్ మార్కెట్స్ పరంగా నాకు ఉంటున్న వ్యూ అయితే ఏ మాత్రం ఫాల్ మన మార్కెట్ లో భారీగా కనిపిస్తున్నా అది డెఫినెట్లీ FIS ఒక మనీని, అండ్ DIS దగ్గర కూడా 2,15,000 కోట్ల దగ్గరగా డబ్బులు ఉందనుకున్నాం మ్యూచువల్ ఫండ్స్ దగ్గర, అది మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. బట్ అది ఒక లెవెల్ వరకు. ఇందాక అన్నట్టు ద వర్స్ట్ కేస్ సినారియో జరిగింది అనుకోండి, $120, $130, $150 పర్ బ్యారెల్ కి వెళ్తే, వెళ్ళదు అని నేను అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ, బట్ ఒకవేళ వెళ్తే మాత్రం ఖచ్చితంగా FIS అండ్ DIS అందరూ కూడా కొంచెం వెయిట్ చేద్దాం, ఇది సెటిల్ అవ్వని, ఈవెంట్ అవ్వని అని మార్కెట్ నుంచి డిటాచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. నన్ను పర్సనల్ గా యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు నన్ను పక్కకు పిలిచి నిజంగా అలా జరుగుతుందంటారా అని నన్ను అడిగారు అనుకోండి, నేనైతే అలా చేయడంలో లాజిక్ లేదు కాబట్టి అలా అవుతుందని నేను అనుకోనే చెప్తాను. బట్ స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, నేను ఇలా పాజిటివ్ యాంగిల్ లోనే ఆలోచించిన కొన్నిసార్లు నేను రాంగ్ అవడం జరిగింది. కాబట్టి అసలు మీరు టెన్షన్ పడకండి, అసలు ఏం జరగదు, ఇదంతా ఊరికే అని నేను మాట్లాడను. కాబట్టి నేను అనుకుంటున్నది ఏంటి, ఒకవేళ నేను అనుకుంటున్నది రాంగ్ అయినా, ఒకవేళ ఇష్యూ ఇంకాస్త పెద్దదైపోయి క్రూడ్ ఆయిల్ $150, $130 పర్ బ్యారెల్ కి వెళ్ళిపోయినా ఏవేం జరగడానికి పాసిబిలిటీ ఉందన్న ఒక పూర్తి సమాచారాన్ని నేను మీకు ఇవ్వాలని చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనం ఏ స్టాక్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందనేది డీటెయిల్డ్ గా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తో మీ ముందుకు తీసుకొస్తాను. ఏ రకమైన కంగారు మీకుంటున్న మైండ్ లో, అరే మళ్ళీ స్టాక్ మార్కెట్ పడిపోతుందనేలా ఏ రకమైన కంగారు మీకుంటున్నా, ఒక్కసారి మీరు నిన్నటి వీడియోలో 10 మినిట్స్ దగ్గర నుంచి ఉన్న డేటాని ఖచ్చితంగా వాచ్ చేయండి, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ వరకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా ఏ కంపెనీస్ కి లాభం, ఆయిల్ ని ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఉంటాయి, బయటికి తీస్తూ ఉంటాయి కదా, వాటికి లాభం. ఆయిల్ ప్రొడక్షన్, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ లో ఉంటున్న కంపెనీస్ కి లాభం, లైక్ ONGC కానీ HOEC కానీ, వీటికి లాభం. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, నేను లాభం అంటున్నా నష్టం అంటున్నా, నేను అంటున్నా $120, $130 అట్లీస్ట్ $80-90 పర్ బ్యారెల్ కి వెళ్తేనే వీటికి లాభం. లేదంటే ఏమవుతుందంటే ఈ రోజు సడన్ గా పెరిగినట్టు పెరిగిపోతుందేమో క్రూడ్ ఆయిల్ అని, అలా ఏం క్రూడ్ ఆయిల్ పెరగకుండా క్రూడ్ ఆయిల్ ఫాలో అవుతుంది అనుకోండి, ఇవి కూడా కూల్ అయిపోతాయి అనమాట. సో మీరు స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా కమింగ్ టైమ్స్ లో ఇది చాలా పెద్దదైపోతుంది, క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది స్ట్రాంగ్ గా అని అనుకుంటేనే వీటిని సీరియస్ గా తీసుకోవాలి. లేదంటే జస్ట్ ఒక నాలెడ్జ్ పర్పస్ లో తీసుకొని ఓకే క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది కాబట్టి ఇవి ఇలా పెరుగుతున్నాయి, ఒకవేళ క్రూడ్ ఆయిల్ సడన్ గా ఓవర్ నైట్ ఏదైనా అప్డేట్ వచ్చి మొత్తం ఎండ్ అయిపోయిందంటే క్రూడ్ ఆయిల్ పడితే ఇవి కూడా పడతాయి, ఈ నాలెడ్జ్ పర్పస్ లోనే తెలుసుకొని వీటిని టచ్
చేయకపోయినా పర్లేదన్నమాట. సో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్, ఆయిల్ ప్రొడక్షన్ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ లైక్ ఓఎన్జీసీ కానీ, ఆయిల్ ఇండియా కానీ, హెచ్ఓఈసీ కానీ వాటికి లాభం. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పర్ బ్యారెల్ దగ్గరగా వాళ్ళకి వస్తున్న రెవెన్యూ పెరిగి మార్జిన్స్, ప్రాఫిటబిలిటీ మంచిగా పెరుగుతుంది. నెక్స్ట్ డ్రిల్లింగ్ అండ్ ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి. జిందాల్ డ్రిల్లింగ్ కానీ, అబాన్ ఆఫ్ షోర్ కానీ, సిలాన్ ఎక్స్ప్లోరేషన్ కానీ, వీటికి ఇవి ఆయిల్ పెరగడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చే డ్రిల్లింగ్ కాంట్రాక్ట్స్ కి హైయర్ ప్రైస్ లో సెటిల్ అవుతుంది అనమాట. అది కూడా వీళ్ళ ప్రాఫిటబిలిటీని పెంచుతుంది. కాబట్టి వాళ్ళ జిందాల్ డ్రిల్లింగ్ కూడా సడన్ గా పెరిగింది, బట్ మళ్ళీ క్రూడ్ ఆయిల్ కొంత కూల్ ఆఫ్ అవుతూ ఉండడం, అది మళ్ళీ కొంత రికవర్ అయిపోయింది డౌన్ సైడ్ కి. ఇలా నెక్స్ట్ రిఫైనింగ్ చేసే కంపెనీస్ ఉంటాయి, ఆయిల్ రిఫైనింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి లాభం. అందులో రిలయన్స్ ఇండస్ట్రీస్ ని కూడా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఎవరెవరికి నష్టం? ఇది రా మెటీరియల్ గా వాడుకుంటున్న చాలా కంపెనీస్ ఉంటాయి. మనకి డీజిల్, పెట్రోల్ ఇస్తున్నాయి, అది అవుట్పుట్. కానీ రా మెటీరియల్ ఏంటి? క్రూడ్ ఆయిల్. ఎవరికి? ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి. సో ఫస్ట్ నెగటివ్ వాళ్ళకనమాట. ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీళ్ళకి నష్టం, బికాస్ మార్జిన్స్ పడుతాయి. అండ్ ఈ పెట్రోల్, డీజిల్ అండ్ ఏవియేషన్ రిలేటెడ్ గా ఫ్యూయల్ ని వాడుతున్న కంపెనీస్ అన్నిటికి కూడా టెంపరరీ నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. లైక్ ఇండిగో కానీ, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఏటీఎఫ్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది దీని నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ మార్జిన్స్ డౌన్ అవుతాయి. అండ్ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి కూడా బ్లూ డాట్, విఆర్ఎల్ లాజిస్టిక్స్, మహేంద్ర లాజిస్టిక్స్, వీటికి కూడా ఫ్యూయల్ కాస్ట్ పెరిగితే మార్జిన్స్ తగ్గుతాయి కదా. మరి పాస్ ఆన్ చేస్తాయి కదా అంటే దానికి కొంత టైం ఉంటుంది. ఈ లోపు ఆ కాస్ట్ వాళ్ళు భరించాల్సి ఉంటుంది. అలాగే ఈ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా రా మెటీరియల్స్ ని పెయింట్ అండ్ కోటింగ్ కంపెనీస్ వాడతాయి. ఏషియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్, కాన్సై, నెర్లాక్, యాక్సో నోబెల్ వీళ్ళు వాడతారు. ఇండిగో పెయింట్స్ వీళ్ళు. కాబట్టి క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా పెయింట్ కంపెనీస్ కి నష్టమే. టైర్స్ అండ్ రబ్బర్ కంపెనీస్ ఉంటాయి కదా, ఎంఆర్ఎఫ్, అపోలో టైర్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జేకే టైర్ వీళ్ళకి నష్టమే. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా కార్బన్ బ్లాక్ అనేది వస్తుంది, అది వీళ్ళకి సంబంధించిన రా మెటీరియల్ అనమాట. సింథటిక్ రబ్బర్ కూడా. పెట్రోకెమికల్ కంపెనీస్ ఉంటాయి, గెయిల్, పెట్రోనెట్, ఎల్ఎన్జీ, సుప్రీం పెట్రోకెమికల్స్ వీళ్ళకి కూడా క్రూడ్ ఆయిల్ పెరగడం కారణంగా రా మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది. ఈవెన్ కెమికల్ కంపెనీస్ ఉంటాయి, క్రూడ్ ఆయిల్ డెరివేటివ్స్ ని ఫీడ్ స్టాక్ గా యూజ్ చేస్తాయి. యూపీఎల్, టాటా కెమికల్స్, ఆర్తి ఇండస్ట్రీస్, ఎస్ఆర్ఎఫ్ వాళ్ళకి నెగిటివ్. టెక్స్టైల్ కంపెనీస్ కూడా సింథటిక్ ఫైబర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ బేస్డ్ రా మెటీరియల్స్ వాళ్ళు వాడతారు. వెల్స్పన్ ఇండియా, ట్రైడెంట్, వర్ధమాన్ టెక్స్టైల్స్ వీళ్ళు. అలాగే ప్లాస్టిక్ కాంపోనెంట్స్ కానీ, సింథటిక్ మెటీరియల్స్ కానీ ఎక్స్పెన్సివ్ అయింది అనుకోండి, మ్యానుఫాక్చరింగ్ కాస్ట్లు కూడా పెరుగుతాయి. హోప్ మీకు ఎంటైర్ క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా ఉంటున్న క్లియర్ డేటా ఐడియా వచ్చిందని. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ ఇలాంటి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము టీం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నేను ఎయిర్ ఇండియా ప్రమాద ఘటన రిలేటెడ్ గా నాకు తెలిసి మనలో చాలా మంది ఇంకా కోలుకొని ఉండరు, అదే మైండ్ లో కూడా ఉంటూ ఉంటుంది. బట్ ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్ గా దర్యాప్తు జరుగుతుందనేలా అధికారిక వర్గాల నుంచి అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ గా చాలా రీజన్స్ చెప్తున్నారు. డ్యూయల్ ఇంజిన్ ఫెయిల్యూర్ అని, కంప్లీట్ గా కంట్రోల్ పోవడం వల్లే అలా ఇమీడియట్ గా టేక్ ఆఫ్ అయిన కొంత టైం కే మళ్ళీ ల్యాండ్ కొలిజన్ కి ఏరోప్లేన్ వెళ్ళిందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. దీని రిలేటెడ్ గా బాధ్యత వహిస్తూ టాటా గ్రూప్ చైర్మన్ అయిన ఎన్ చంద్రశేఖరన్ గారు 240 మందికి పైగా దీని కారణంగా ఇంపాక్ట్ అయ్యారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ₹1 కోటి దగ్గరగా వాళ్ళ ఫ్యామిలీకి డబ్బుల్ని ఇవ్వనున్నారనేలా చెప్పారు. దీంతో పాటు చాలా వరకు ఇన్సూరెన్స్ కంపెనీలు ఎవరెవరైతే అందులో వెళ్తూ ప్రమాదానికి గురై ఉంటారో ఫాస్ట్ ట్రాక్ లో వాళ్ళకి క్లెయిమ్స్ సెటిల్ అయ్యేలా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. నెక్స్ట్ కెర్నెక్స్ అలాగే విఆర్సిసి వాళ్ళు వీళ్ళిద్దరూ కలిసి ఫామ్ చేసుకున్న జాయింట్ వెంచర్ కి 311 crores విలువ చేసే కవచ్ ఆర్డర్స్ సదరన్ రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి లభించాయని, అండ్ ఈ జాయింట్ వెంచర్ లో కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళకి 60% షేర్ ఉందనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ డీసీఎం శ్రీరామ్ వాళ్ళు హిందుస్థాన్ స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీని 375 crore పెట్టి కొంటున్నారని, దీంతో వీళ్ళు ఎపాక్సీలోకి, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ లోకి ఎక్స్పాండ్ అవడానికి వీళ్ళకి అవకాశం దొరుకుతుందని, ఏరోస్పేస్, ఈవీ, రెన్యూబుల్, ఎలక్ట్రానిక్ సెక్టార్స్ లో స్ట్రాంగ్ గా ఎదగడానికి ఈ ఒక ఎక్విజిషన్ వీళ్ళకి యూజ్ అవుతూ కెమికల్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి 1000 crore దగ్గరగా పెండింగ్ కమిట్మెంట్ పరంగా కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డిక్సాన్ వాళ్ళు సిగ్నిఫై అనే కంపెనీతో ఒక 50-50 జాయింట్ వెంచర్ అయితే ఫామ్ చేయడం జరిగింది. లైట్నింగ్ ఓఈఎం బిజినెస్ కోసం, లైట్నింగ్ ప్రొడక్ట్స్ అండ్ యాక్సెసరీస్ పరంగా మ్యానుఫాక్చరింగ్ కోసం వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తారని అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్బిసిసి వాళ్ళకి 518 crore 49 lakhs విలువ చేసే ఆర్డర్ నవోదయ విద్యాలయ సమితి వాళ్ళ దగ్గర నుంచి లభించిందని, 9 పర్మనెంట్ క్యాంపస్ ఆన్ డిఫరెంట్ స్టేట్స్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, తెలంగాణ ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో నవోదయాన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి వీళ్ళకి లభిస్తున్న ఆర్డర్ అని అప్డేట్ అయితే చేశారు. ప్రస్తుత ఎస్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ అయిన ప్రశాంత్ కుమార్ గారు నెక్స్ట్ తన పదవీ కాలం అక్టోబర్ తో ముగియనుంది కాబట్టి దాని తర్వాత ఎవరైనా ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవ్వకుండా ఇంకొక 6 నెలల గడువుని తను ఎండి సిఇఓగా ఉండడానికి ఆర్బీఐ ఎక్స్టెండ్ చేసినట్లయితే కనిపిస్తుంది. తన తర్వాత ఈ పర్టికులర్ బ్యాంక్ నడపడానికి సక్సెసర్ వచ్చేంత వరకు తను కంటిన్యూ అవ్వాలి కాబట్టి ఆర్బీఐ ఎక్స్టెండ్ చేస్తున్నట్టు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. టోరెంట్ పవర్ వాళ్ళకి సెకీ దగ్గర నుంచి, ఎస్సీసీఐ వాళ్ళ దగ్గర నుంచి 2650 crore విలువ చేసే విండ్ ప్రాజెక్ట్ లభించిందని, ₹3.90
0.97 పర్ కిలో వాట్ దగ్గరగా టారిఫ్ కూడా ఫిక్స్ అవుతూ ఫర్ నెక్స్ట్ 25 ఇయర్స్ రిలేటెడ్ గా దీని పరంగా బిజినెస్ ఉంటుందని, ఈ మొత్తం ప్రాజెక్ట్ ని నెక్స్ట్ 24 మంత్స్ లో కంప్లీట్ చేస్తారని ఇలా అప్డేట్స్ అయితే చేశారు. క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళు 100 crore 68 lakhs లో చేసే సోలార్ వాటర్ పంపింగ్ ఆర్డర్ ని MEDA వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, మహారాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, నెక్స్ట్ 90 days లో కంప్లీట్ చేస్తారని, ఇది PM కుసుమ్ స్కీమ్ అండర్ లో లభించిన ఆర్డర్ అని ఇలా క్రాంప్టన్ గ్రీవ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ జీనస్ పవర్ రిలేటెడ్ గా కొంత టైం బ్యాక్ వీళ్ళ దగ్గర పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి అండ్ డబ్బులు కూడా పెట్టి బిజినెస్ ని పెంచడానికి ప్రయత్నించిన GIC వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ రీసెంట్ టైమ్స్ లో స్టాక్ బాగా పెరిగేసరికి వాళ్ళ దగ్గర ఉంటున్న అరౌండ్ 15% వాటాలోంచి 5.88% దగ్గరగా వాటాని బ్లాక్ డీల్ లో సెల్ చేసినట్లు, దీనికి వీళ్ళు పెట్టిన ప్రైస్ 360 రూపీస్ అంటే లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ తో క్లోజ్ అండ్ ప్రైస్ తో పోలిస్తే 6.5% డిస్కౌంట్ లో పెట్టి ఈ డీల్ ని ఎగ్జిక్యూట్ చేసినట్టు, టోటల్ గా 5.88% దగ్గరగా వాటాని అమ్మి 900 crores దగ్గరగా డబ్బులు రేస్ చేసినట్లు ఓవరాల్ గా అప్డేట్ అయితే జీనస్ పవర్ రిలేటెడ్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ జూబిలెంట్ రిలేటెడ్ గా ప్రమోటర్ గ్రూప్ ఉంది కదా, భారతీయ ఫ్యామిలీ, వాళ్ళు జూబిలెంట్ కంపెనీస్ లో చాలా కంపెనీస్ రిలేటెడ్ గా ఇవాళ వాటాలను సెల్ చేశారు. జూబిలెంట్ ఫుడ్ వర్క్, జూబిలెంట్ ఇంగ్రీవియా, జూబిలెంట్ ఫార్మోవా, వీటన్నిటిలో కూడా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ పరంగా 13.2 million షేర్స్, జూబిలెంట్ ఇంగ్రీవియా పరంగా 12 million షేర్స్ అండ్ జూబిలెంట్ ఫార్మోవా పరంగా 5.6 million షేర్స్ ఇవాళ బ్లాక్ డీల్స్ లో సెల్ చేసి డబ్బుల్ని రేస్ చేస్తున్నట్లు భారతీయ ఫ్యామిలీ వాళ్ళ దగ్గర నుంచి ఈ సెల్లింగ్ ఇవాళ కనిపించింది అనేలా డేటా అయితే అప్డేట్ అవుతూ ఉంది. వీళ్ళు అమ్ముతున్నారు కరెక్టే, మరి ఎవరు కొంటున్నారనేది దీంట్లో కానీ జీనస్ పవర్ లో కానీ ఎవరు కొంటున్నారనే దాన్ని బట్టే స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ రియాక్షన్ ఆధారపడి ఉంటుంది. అది NSE బ్లాక్ డీల్ అండ్ బల్క్ డీల్ సెక్షన్ లో అప్డేట్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటే మనం మాట్లాడుకుందాం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.